వాకింగ్ అని, జిమ్ అని, ట్రెడ్మిల్ అని శారీరక ఆరోగ్యం కోసం ప్రతిరోజు ఎన్నో రకాల వ్యాయామాలు చేస్తుంటాం. మరి మనసు గురించి ఆలోచించారా? ఆలోచించడమే మనిషి మనసు పని అయినప్పుడు దాని గురించి ఆలోచించడం ఎందుకు అంటారా? మనసు ఆరోగ్యంగా ఉంటేనే మన ఆలోచనలు ఆరోగ్యకరంగా ఉంటాయి. శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో మనసుకు కూడా అంతే అవసరం. రెండు వ్యాయామాలు చేసినప్పుడే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని వైద్యులు చెబుతున్నారు. కాలం గడిచే కొద్దీ వయసు పెరుగుతుంది. వయసు పైబడే కొద్దీ స్తబ్దత ఆవరిస్తుంది. స్తబ్దత అంటే పురోగతి లేకపోవడం, అభివృద్ధి లేకపోవడం, ఆంగ్లంలో స్టాగ్నేషన్ అంట. అలా కాకుండా మన జీవితం నిత్య నూతనంగా ఉండాలంటే మనసును రోజు రొటీన్కు పరిమితం చేయకుండా ఏదో కొత్త పరిచయాన్ని, అనుభవాల్ని అందిస్తూ ఉండాలి. శరీరానికి వృద్ధాప్యం తప్పదు, కానీ మనసుకు రాకుండా ఉండాలంటే అది మన చేతుల్లోనే ఉంది. కొత్త బాధ్యతల స్వీకరణ, కొత్త సమాచార సేకరణ, కొత్త స్నేహాలు, కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలన్న తపన, ఇవన్నీ కూడా మనసును ఎప్పుడు కూడా ఉల్లాసపరుస్తుంటాయి. ప్రతిరోజు లేచినప్పుడు ధ్యానం చేయడం, ప్రార్థన, ఇష్టమైన సంగీతాన్ని వినడం, మంచి పుస్తకాలు చదవడం, రాయటం, సేవాభావం కలిగి ఉండడం, కృతజ్ఞతాభావం కలిగి ఉండడం, ఇవన్నీ కూడా మనసుకు వ్యాయామాలు. కొంతమంది వృద్ధులు యవ్వనస్తుల్లాగా ఎప్పుడు ఉల్లాసంగా ఉంటారు. వారి మానసిక ఆరోగ్యమే దానికి కారణం. బొమ్మతో పాటు బొరుసు ఉన్నప్పుడే విలువ గల నాణ్యమవుతుంది. అలాగే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం ఉన్నప్పుడే మన జీవితం సుఖశాంతులతో అలలారుతుంది. కనుక మనసుకు కూడా వ్యాయామం అందించే ప్రయత్నం చేద్దామా?